రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అటవీ ప్రాంతంలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున జాతర నిర్వహించడం సంతోషకరమని, అన్నదాన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించి భక్తులపై స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భక్తులైన గురువ సంగర్ గారు, గ్రామం గారు శ్రీగారి భగవాన్ గారు స్వామివారి కళ్యాణానికి 50 రూపాయలు. ఓకే, సంతోషం. ఇక్కడ వచ్చి ఆ రాజరాజేశ్వరి దర్శనం చేసుకొని ఇంత మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మరి దేవుడు వెలిచి అందరినీ రుద్రంగి గ్రామంతో పాటు మరి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా వారి ఆశీస్సులు ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అని వారిని మొక్కడం జరిగింది. మరి ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాము. మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజస్వామి సన్నిధిలో బుగ్గ రాజస్వామికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు, రుద్రంగి గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు, దాతా హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తముల చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి వేల రాజన్నను దర్శించుకోవడం, ఈరోజు వేల నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో జాతరలు స్వామివారి సన్నిధి జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఇప్పుడే స్వామివారి దర్శించుకొని రుద్రంగిలో కూడా మరి ఇక్కడ బుగ్గరాజస్వామి దర్శించుకోవడం జరిగింది. శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ స్వామివారి ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితం, అష్టంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుంటుంది వేడుకుంటూ బుగ్గరాజస్వామి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీకి సంబంధించిన గౌరవ సభ్యులు, ఏదైతే దాతావులతో పట్టణ మండల కేంద్రం సంబంధించిన పెద్దలతో ఈ కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా నేను అభినందన అందజేస్తూ మరి అన్నదానం అన్ని దానాల కంటే మీ అన్నదానం అలాంటి అన్నదాన కార్యక్రమం జరగడం అభినందనీయం.